ఖగోళ వస్తువులు అని వేటిని అంటారు? నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలను ఖగోళ వస్తువులు అని అంటారు. నక్షత్రాలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి? నక్షత్రాలు చాలా పెద్దవిగా ఉండి వాయువులను కలిగి ఉంటాయి. నక్షత్రాలు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. నక్షత్రాలు కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. నక్షత్రాలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి అంటే నక్షత్రాలు చాలా పెద్దవిగా ఉండి వాయువులను కలిగి ఉంటాయి మరియు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. ఈ కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. రాత్రిళ్ళు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు కూడా సూర్యుని లాంటివే. మనకు రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు కూడా సూర్యుని వంటివే. నక్షత్రాలు మనకి చాలా దూరంలో ఉన్నందువల్ల చాలా చిన్నవిగా కనిపిస్తాయి మరియు వాటి యొక్క వేడి, కాంతి మనకి అంతగా చేరదు. నక్షత్రాలు మనకి చాలా దూరంలో ఉన్నందువల్ల అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి మరియు వాటి యొక్క వేడి, కాంతి మనకి అంతగా చేరదు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి ఏవి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అన్నీ కూడా నక్షత్రాల యొక్క కాంతి ద్వారా వెలుగుతాయి. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది అంటే సూర్యుడు. సూర్యుడు అనే నక్షత్రం ద్వారా భూమి కాంతిని, వేడిని పొందుతుంది. సూర్యుడు అనే నక్షత్రం ద్వారా భూమికి కావలసిన కాంతి, వేడి అందుతుంది. నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అని అంటారు. నక్షత్రాల సమూహాలతో ఏర్పడినటువంటి నమూనాలను నక్షత్ర రాశులు అని అంటారు. నక్షత్రాల సమూహం కనిపించే ఆకారాన్ని బట్టి వాటికి వివిధ రకాల జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, జీవుల పేర్లు పెట్టారు. నక్షత్రాల సమూహం కనిపించే ఆకారాన్ని బట్టి వాటికి వివిధ రకాల జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, జీవుల పేర్లు పెట్టబడింది. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. సప్తర్షి అనే నక్షత్ర రాశిని చాలా తేలికగా గుర్తించవచ్చు. ఏ నక్షత్ర రాశిని చాలా తేలికగా గుర్తించవచ్చు అంటే సప్తర్షి అనే నక్షత్ర రాశిని చాలా తేలికగా గుర్తించవచ్చు. సప్తర్షి అనే నక్షత్ర రాశి 7 నక్షత్రాల సమూహం. సప్తర్షి అనే నక్షత్ర రాశి 7 నక్షత్రాల సమూహం. ప్రాచీన కాలంలో ప్రజలు నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ప్రాచీన కాలంలోని ప్రజలు నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారట. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారట. ఉత్తర నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఉత్తర నక్షత్రానికి గల మరొక పేరు ఏమిటి అంటే ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుందట. ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండే నక్షత్రం ఏది అంటే ధ్రువ నక్షత్రం. సప్తర్షి అనే నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సప్తర్షి అనే నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సౌర వ్యవస్థను ఏర్పరిచే ఖగోళ వస్తువులు ఏవి అంటే సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు అన్నీ కలిసి సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న సౌర వ్యవస్థని సౌర కుటుంబం అని పిలుస్తారు. సూర్యుడు యజమానిగా ఉన్నటువంటి సౌర వ్యవస్థని సౌర కుటుంబం అని పిలుస్తారు. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. సూర్యుడు సౌర కుటుంబానికి మధ్యలో ఉన్నాడు. సూర్యుడు చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. సూర్యుడు చాలా పెద్దగా ఉంటుంది మరియు వేడి వాయువులతో కూడి ఉంటుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. సౌర కుటుంబానికి అవసరమైనటువంటి వేడిని, కాంతిని ఎవరు అందిస్తారు అంటే సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలం పైన 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని ఉపరితలం పైన ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి సూర్యునికి దూరంగా ఉండటం వల్ల మనకు సూర్యుని యొక్క వేడి ఎక్కువగా చేరదు. భూమి సూర్యునికి దూరంగా ఉండడం వల్ల సూర్యుని యొక్క వేడి మనకి ఎక్కువగా చేరదు. భూమికి సూర్యునికి మధ్య గల దూరం 15 కోట్ల కిలోమీటర్లు. భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్లు.
సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవట. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అవి ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఆ 8 గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ పొడవైన స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ స్థిర మార్గాలనే కక్ష్యలు అని అంటారు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ పొడవైన స్థిర మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ స్థిర మార్గాలనే కక్ష్యలు అని పిలుస్తారు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. అవి ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. సూర్యునికి దూరంగా ఉన్న చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. సూర్యునికి దూరంగా ఉన్నటువంటి చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. అవి ఏవి అంటే బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలనేమో అంతర్గ్రహాలు అంటారు. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలనేమో బాహ్య గ్రహాలు అని అంటారు. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏమిటి అంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఇక్కడ మై అనే పదంలో ఎం అనే అక్షరం మెర్క్యూరీ గ్రహాన్ని సూచిస్తుంది. వెరీ అనే పదంలో వి అనే అక్షరం వీనస్ గ్రహాన్ని సూచిస్తుంది. ఎడ్యుకేటెడ్ అనే పదంలో ఈ అనే అక్షరం ఎర్త్ని సూచిస్తుంది. మదర్ అనే పదంలో ఎం అనే అక్షరం మార్స్ గ్రహాన్ని సూచిస్తుంది. జస్ట్ అనే పదంలో జే అనే అక్షరం జూపిటర్ గ్రహాన్ని సూచిస్తుంది. సర్వ్డ్ అనే పదంలో ఎస్ అనే అక్షరం శాటర్న్ గ్రహాన్ని సూచిస్తుంది. అజ్ అనే పదంలో యు అనే అక్షరం యురేనస్ గ్రహాన్ని సూచిస్తుంది. నూడిల్స్ అనే పదంలో ఎన్ అనే అక్షరం నెప్ట్యూన్ గ్రహాన్ని సూచిస్తుంది. గ్రహాలలో పెద్ద గ్రహం బృహస్పతి. గ్రహాలలో పెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. గ్రహాలలో చిన్న గ్రహం బుధుడు. గ్రహాలలో పెద్ద గ్రహమేమో బృహస్పతి, చిన్న గ్రహమేమో బుధుడు. భూమికి కవల గ్రహంగా శుక్రగ్రహాన్ని పేర్కొంటారు. భూమికి కవల గ్రహంగా ఏ గ్రహాన్ని పేర్కొంటారు అంటే శుక్రగ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పేర్కొంటారు. శుక్రగ్రహం యొక్క పరిమాణం, ఆకారం భూమిని పోలి ఉంటాయి. శుక్రగ్రహం యొక్క పరిమాణం మరియు ఆకారం భూమిని పోలి ఉంటాయి. ఇది 2022 టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. ఆ 9వ గ్రహం పేరు ప్లూటో. 2006లో ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. సూర్యుని నుండి భూమి 3వ గ్రహం. సూర్యుని నుంచి భూమి ఎన్నవ గ్రహం అంటే 3వ గ్రహం. పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం భూమి. పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం ఏది అంటే భూమి. భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్ అని అంటారు. భూమి యొక్క ఆకారాన్ని ఏమంటారు అంటే జియోయిడ్ అని అంటారు. భూమిని దూరం నుండి చూస్తే చందమామలాగా మెరుస్తూ కనిపిస్తుంది. భూమిని దూరం నుండి చూస్తే చందమామలాగా మెరుస్తూ కనిపిస్తుందట. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. బాహ్య అంతరిక్షం నుండి చూసినట్లయితే భూగ్రహం నీలం రంగులో కనిపిస్తుందట. భూమి యొక్క ఉపరితలం 3/2 నీటితో కప్పబడి ఉంటుంది. భూమి యొక్క ఉపరితలం 3/2 నీటితో కప్పబడి ఉంటుందట. భూమిని నీలిగ్రహం అని కూడా పిలుస్తారు. భూమిని నీలిగ్రహం అని కూడా పిలుస్తారు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది అంటే భూమి. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. భూమి ప్రధానంగా 4 ఆవరణాలు కలిగి ఉంది. అవి ఏవి అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. భూమి ప్రధానంగా 4 ఆవరణాలు కలిగి ఉంది. ఆ 4 ఆవరణాలు ఏవి అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను శిలావరణం అని అంటారు. రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను శిలావరణం అని అంటారు.
భూమిపై గల జలభాగాలను జలావరణం అని అంటారు. అవి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు వీటన్నిటినీ కలిపి జలావరణం అని అంటారు. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అని అంటారు. వాతావరణం అని దేనిని అంటారు అంటే భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అని అంటారు. వాతావరణంలో గల ప్రధాన వాయువులు నత్రజని 78%, ఆక్సిజన్ 21%గా ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. భూమిపైన, నీటిలో మరియు గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. జీవావరణం అనేది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. జీవావరణం అనేది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటే 8 నిమిషాలు. గ్రహాల చుట్టూ తిరిగే కొన్ని ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అని అంటారు. గ్రహాల చుట్టూ తిరిగే కొన్ని ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అని అంటారు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు మరియు శుక్రుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు మరియు శుక్రుడు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. భూమికి చంద్రునికి మధ్య గల దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులు, భూమి చుట్టూ తిరగడానికి కూడా 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుని ఉపరితలం పర్వతాలు, మైదానాలు, గుంతలు కలిగి ఉంటుంది. ఇవి చంద్రుడిపై నీడలను కలుగజేస్తాయి. చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్. చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. ఇతను 1969 జూలై 21వ తేదీన చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టడం జరిగింది. నీల్ ఆమ్స్ట్రాంగ్ అమెరికా దేశానికి చెందినవాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత వ్యోమగామి ఎవరు అంటే రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత వ్యోమగామి రాకేష్ శర్మ. విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి శాస్త్రవేత్తలు రూపొందించినవే కృత్రిమ ఉపగ్రహం లేదా మానవ నిర్మిత ఉపగ్రహం. విశ్వం గురించి, భూమి గురించి సమాచారం సేకరించడానికి శాస్త్రవేత్తలు రూపొందించినవే కృత్రిమ ఉపగ్రహం. దీనినే మానవ నిర్మిత ఉపగ్రహం అని కూడా అంటారు. అంతరిక్షంలో ఉన్న భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్ మొదలైనవి. అంతరిక్షంలో ఉన్నటువంటి భారతీయ ఉపగ్రహాలు ఏవి అంటే ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్ మొదలైనవి అంతరిక్షంలో ఉన్నటువంటి భారతీయ ఉపగ్రహాలు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరు ఇస్రో. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరు ఏమిటి అంటే ఇస్రో. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో తన ప్రయోగ స్థావరం శ్రీహరికోటలో ఏర్పాటు చేసింది. ఇస్రో తన ప్రయోగ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది అంటే శ్రీహరికోటలో ఏర్పాటు చేసుకుంది. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇస్రో మాజీ చైర్మన్ పేరు సతీష్ ధావన్. ఇస్రో మాజీ చైర్మన్ పేరు ఏమిటి అంటే సతీష్ ధావన్. ఎస్డిఎస్సి అనగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎస్డిఎస్సి అనగా ఏమి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఎస్హెచ్ఏఆర్ షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. 2014 సెప్టెంబర్ 24న ఇస్రో ప్రారంభించినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షకు చేరుకుంది. ఇస్రో ప్రారంభించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షకు ఎప్పుడు చేరుకుంది అంటే 2014 సెప్టెంబర్ 24వ తేదీన ఇస్రో ప్రారంభించినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షకు చేరుకోవడం జరిగింది. మార్స్ ఆర్బిటర్ మిషన్
అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి ప్రారంభించబడింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ దేని కొరకు ప్రారంభించబడినది అంటే అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రారంభించబడింది. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఏది అంటే ఇస్రో. ఇస్రో కంటే ముందు సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంగారక గ్రహాన్ని చేరుకున్నాయి. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను గ్రహశకలాలు అని అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను గ్రహశకలాలు అని అంటారు. గ్రహశకలాలు అంగారకుడు, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. గ్రహశకలాలు ఏ ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి అంటే అంగారకుడు, బృహస్పతి కక్షల మధ్యలో గ్రహశకలాలు తిరుగుతూ కనిపిస్తాయి. గ్రహశకలాలు అనేవి చాలా కాలం క్రితం పేలినటువంటి గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. గ్రహశకలాలు అనేవి చాలా కాలం క్రితం పేలినటువంటి గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని అంటారు. గాలితో ఘర్షణ కారణంగా ఉల్కలు వేడెక్కి కాలిపోతాయి. గాలితో ఘర్షణ కారణంగా ఉల్కలు వేడెక్కి కాలిపోతాయి. ఉల్కలు కాలిపోయే సందర్భంలో వెలుతురును కలుగజేస్తాయి. ఉల్కలు కాలిపోయే సందర్భంలో వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు భూమి మీద గుంతలు ఏర్పడతాయి. తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క అంటే ఏమిటి అంటే తల మరియు తోకతో కనిపించే ఖగోళ వస్తువును తోకచుక్క అని అంటారు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క యొక్క తోక వాయువులతో తయారవుతుంది. తోకచుక్క యొక్క తోక దేనితో తయారవుతుంది అంటే వాయువులతో తయారవుతుంది. తోకచుక్క యొక్క తల ఏమో మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క యొక్క తోక ఏమో వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ అనే తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. హేలీ తోకచుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అంటే 1986వ సంవత్సరంలో కనిపించింది. హేలీ తోకచుక్క మరలా 2061లో కనిపించబోతోంది. హేలీ తోకచుక్క మరలా ఏ సంవత్సరంలో కనిపించబోతుంది అంటే 2061వ సంవత్సరంలో హేలీ తోకచుక్క మళ్ళీ కనిపించబోతోంది. కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. గెలాక్సీ అని దేనిని అంటారు అంటే కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. మన సౌర కుటుంబం పాలపుంత అనే గెలాక్సీలో భాగంగా ఉంది. మన సౌర కుటుంబం ఏ గెలాక్సీలో భాగంగా ఉంది అంటే పాలపుంత అనే గెలాక్సీలో మన సౌర కుటుంబం భాగంగా ఉంది. పాలపుంతను ఆంగ్లంలో మిల్కీవే అని పిలుస్తారు. పాలపుంతను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అంటే మిల్కీవే అని పిలుస్తారు. ప్రాచీన భారతదేశంలో పాలపుంతను ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించేవారు. ప్రాచీన భారతదేశంలో పాలపుంతని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించేవారు. పాలపుంతను ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. పాలపుంతను ఆకాశగంగా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కోట్లాది గెలాక్సీల సమూహాన్ని విశ్వమని అంటారు. కోట్లాది గెలాక్సీల సమూహాన్ని విశ్వమని అంటారు. కోట్లాది నక్షత్రాల సమూహాన్నేమో గెలాక్సీ అంటారు. కోట్లాది గెలాక్సీల సమూహాన్నేమో విశ్వమని అంటారు. సూర్యునికి బుధుడికి మధ్య గల దూరం 58 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బుధుడికి మధ్య గల దూరం ఎంత అంటే 58 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శుక్రునికి మధ్య గల దూరం 108 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శుక్రునికి మధ్య గల దూరం ఎంత అంటే 108 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య గల దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య గల దూరం ఎంత అంటే 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి అంగారకుడికి మధ్య గల దూరం 228 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి అంగారకుడికి మధ్య గల దూరం ఎంత అంటే 228 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బృహస్పతికి మధ్య గల దూరం 778 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బృహస్పతికి మధ్య గల దూరం ఎంత అంటే 778 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది. సూర్యునికి శనిగ్రహానికి మధ్య గల దూరం 1427 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శనిగ్రహానికి మధ్య గల దూరం ఎంత అంటే 1427 మిలియన్ కిలోమీటర్లు.
సూర్యునికి యురేనస్కి మధ్య గల దూరం 2869 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి యురేనస్ గ్రహానికి మధ్య గల దూరం ఎంత అంటే 2869 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి నెప్ట్యూన్కి మధ్య గల దూరం 4496 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి నెప్ట్యూన్ గ్రహానికి మధ్య గల దూరం ఎంత అంటే 4496 మిలియన్ కిలోమీటర్లు. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 88 రోజులు పడుతుంది. బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజుల సమయం పడుతుంది. బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజుల సమయం పడుతుంది. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఏమో 88 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి ఏమో 59 రోజుల సమయం పడుతుంది. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజుల సమయం పడుతుంది. శుక్రగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజుల సమయం పడుతుంది. శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజుల సమయం పడుతుంది. శుక్రగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజుల సమయం పడుతుంది. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికేమో 255 రోజులు, శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికేమో 243 రోజుల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4 రోజుల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4 రోజుల సమయం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికేమో 365 రోజుల 1/4 రోజుల సమయం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికేమో 1 రోజు సమయం పడుతుంది. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజుల సమయం పడుతుంది. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే 687 రోజుల సమయం పడుతుంది. అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు సమయం పడుతుంది. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఏమో 687 రోజుల సమయం పడుతుంది. అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి ఏమో 1 రోజు సమయం పడుతుంది. అంగారక గ్రహానికి గల ఉపగ్రహాలు 2. అంగారక గ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని అంటే 2. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది. అంటే దాదాపుగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 59 నిమిషాల సమయం పడుతుంది. బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 59 నిమిషాల సమయం పడుతుంది. బృహస్పతికి గల ఉపగ్రహాల సంఖ్య 79. బృహస్పతికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 79. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాల 5 నెలల సమయం పడుతుంది. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 29 సంవత్సరాల 5 నెలల సమయం పడుతుంది. శనిగ్రహం తన చుట్టూ తను తిరగడానికి 10 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఏమో 29 సంవత్సరాల 5 నెలల సమయం పడుతుంది. శనిగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఏమో 10 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. శనిగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య 82. శనిగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 82. వీటిలో ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. శనిగ్రహానికి మొత్తం 82 ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ధృవీకరించబడినవి ఏమో 53, గుర్తించబడినవి ఏమో 29. యురేనస్ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 84 సంవత్సరాలు. యురేనస్ అనే గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాల సమయం పడుతుంది. యురేనస్ తన చుట్టూ తాను తిరగడానికి ఏమో 17 గంటల 14 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ అనే గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఏమో 84 సంవత్సరాలు పడుతుంది. యురేనస్ తన చుట్టూ తాను తిరగడానికి ఏమో 17 గంటల 14 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్కి గల ఉపగ్రహాల సంఖ్య 27. యురేనస్ గ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని అంటే 27. నెప్ట్యూన్ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాల కాలం పడుతుంది. నెప్ట్యూన్ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 164 సంవత్సరాలు పడుతుంది. నెప్ట్యూన్ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికేమో 16 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది. నెప్ట్యూన్ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికేమో 164 సంవత్సరాలు. నెప్ట్యూన్ తన చుట్టూ తాను తిరగడానికేమో 16 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది. నెప్ట్యూన్కి గల ఉపగ్రహాల సంఖ్య 14. నెప్ట్యూన్కి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 14. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం నెప్ట్యూన్. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది అంటే నెప్ట్యూన్, 164 సంవత్సరాలు. అతి తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది అంటే బుధుడు, 88 రోజులు.
అత్యధిక ఆత్మభ్రమణ కాలం గల గ్రహం శుక్రుడు 243 రోజులు. అత్యధిక ఆత్మభ్రమణ కాలం గల గ్రహం ఏది అంటే శుక్రుడు 243 రోజుల సమయం పడుతుంది. అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం గల గ్రహం బృహస్పతి 9 గంటల 59 నిమిషాల సమయం పడుతుంది. అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం గల గ్రహం ఏది అంటే బృహస్పతి. శుక్రుడు మరియు యురేనస్ గ్రహాలు సవ్య దిశలో తిరుగుతాయి. శుక్రుడు మరియు యురేనస్ గ్రహాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్లో తిరుగుతాయి. మిగిలిన గ్రహాలన్నీ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గ్లోబు భూమికి నమూనా గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.